బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ కు రావడం తెలిసి కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్లారని తెలిపారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడానికి రెండు పార్టీలు చర్చల పేరుతో నాటకాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్ అక్రమాలపై చర్చిద్దామన్నారు పాయల్ శంకర్. ప్రజా వ్యతిరేకతను ఎట్లా డైవర్ట్ చేసుకోవాలని ఈ మీడియా మేనేజ్మెంట్ పేరుతోని సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క మాట్లాడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభ సమావేశాలు పెట్టమని చెప్తే మేము పెడతామని చెప్తారు. శాసనసభ సమావేశాలు నిర్వహించేది ప్రభుత్వ బాధ్యత. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్ని అక్రమాలు చేసిందని చెప్పిండ్రు కదా, లక్షల కోట్లు విదేశాలకు హవాలా ద్వారా తరలి వెళ్ళిందని చెప్పారు కదా. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. వెంటనే శాసనసభ సమావేశాలు నిర్వహించండి. దానిలో 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ వాళ్ళ మీద చర్చ చేద్దాం. 18 నెలలు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద చర్చ పెడదాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఈ రాష్ట్రంలో జరిగిన స్కామ్ల మీద చర్చ పెడదాం. కూలిన ప్రాజెక్టుల మీద చర్చ పెడదాం. ఈ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్రపాలు ఎందుకైందో దాని మీద చర్చ పెడదాం. మంత్రిగా పనిచేసినటువంటి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్కి వస్తావా, నేను వచ్చి తయారున్నానంటాడు. అంటే ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారు. మీరు ఒక కేటీఆర్ ఒక ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్కు పోయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చించడానికి ఎట్లా రాడు. కానీ ఈ విషయం వార్తలలో రావాలా, టీవీలలో వాళ్ళ ముఖాలు కనిపించాలా, పేపర్లలో వార్తలు రావాలా. ఈ మీడియా మేనేజ్మెంట్తోనే రాజకీయాలు నడపాలని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో నాటకాలు ఆడుతూ ఉన్నాయి. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళు గతంలో జరిగినటువంటి అవినీతిని తవ్వి తీస్తామని చెప్పిండ్రు కదా, అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపితం.